హలో ఆస్పరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెరియర్ జాబ్ అలర్ట్స్. ఇవాళ ఎన్హెచ్పిసి వాళ్ళు న్యూ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 173 పోస్ట్ కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇన్ డీటెయిల్గా నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం పదండి. ఎన్హెచ్పిసి నేషనల్ హైడ్రో పవర్ కంపెనీ వాళ్ళు న్యూ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అంటే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యే డేట్ వచ్చేసి 1 సెప్టెంబర్ 2021. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 30 సెప్టెంబర్ 2021. ఇక్కడ డిఫరెంట్ జాబ్ పొజిషన్స్ కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఫస్ట్ జాబ్ పొజిషన్ వచ్చి సీనియర్ మెడికల్ ఆఫీసర్ అండ్ దీని పే స్కేల్ వచ్చి 60,000 నుంచి 1,80,000 వరకు వారీ అయి ఉంటుంది. ఈ జాబ్ని అప్లై చేసుకునే క్యాండిడేట్స్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంబీబీఎస్ కంప్లీట్ అయి ఉండాలి. అలానే ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. 2 years పోస్ట్ ఇంటర్న్షిప్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా కంపల్సరీ అప్లై చేసే క్యాండిడేట్స్కి ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా మెన్షన్ చేశారు. క్యాండిడేట్స్ ఎవరైతే సీనియర్ మెడికల్ ఆఫీసర్ జాబ్ పొజిషన్కి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు మ్యాక్సిమం 33 years ఏజ్ లోపే కలిగి ఉండాలి. ఇంకా ఇక్కడ టోటల్ సీనియర్ మెడికల్ ఆఫీసర్స్ కోసం 13 పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. సెకండ్ జాబ్ పొజిషన్ వచ్చి అసిస్టెంట్ రాజ్ భాషా ఆఫీసర్. ఈ అసిస్టెంట్ రాజ్ భాషా ఆఫీసర్ పే స్కేల్ వచ్చి 40,000 నుంచి 1,40,000 వరకు వ్యారీ అయి ఉంటుంది. అండ్ ఈ జాబ్ పొజిషన్ కోసం అప్లై చేసుకోవడానికి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అలానే ఆ మాస్టర్ డిగ్రీలో ఐదర్ హిందీ ఆర్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఎలెక్టివ్స్ అనేది కలిగి ఉండాలి. అండ్ ఈ జాబ్ని అప్లై చేసుకోవడానికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years. అండ్ ఈ అసిస్టెంట్ రాజ్ భాషా ఆఫీసర్ కోసం టోటల్గా 7 పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఎవరైతే క్యాండిడేట్స్ అసిస్టెంట్ రాజ్ భాషా ఆఫీసర్ కోసం అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి మాస్టర్ డిగ్రీలో మినిమం 60% మార్క్స్ అనేది ఉండాలి. దాంతోపాటు ఈ జాబ్ పొజిషన్ కోసం ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. మీరు ఏదైనా సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో అట్లీస్ట్ 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ మీరు ఆ 3 years వర్క్ ఎక్స్పీరియన్స్లో అట్లీస్ట్ 2 years 27,000 నుంచి 1,05,000 వరకు శాలరీ అనేది డ్రా చేసి ఉండాలి. అండ్ ఆస్పరెంట్స్ ఎవరైతే ఈ జాబ్ పొజిషన్ కోసం అప్లై చేస్తున్నారో వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ ఐదర్ హిందీ ఆర్ తెలుగు, దాంతోపాటు సాంస్క్రిత్ ఇంకా మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ పైన కూడా గ్రిప్ ఉండి ఉండాలి. అలానే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉండి ఉండాలి. అండ్ థర్డ్ జాబ్ పొజిషన్ వచ్చేసి జూనియర్ ఇంజనీర్ అండ్ సివిల్ డిపార్ట్మెంట్. ఈ జాబ్ ఒక పే స్కేల్ వచ్చేసి 29,600 నుంచి 1,19,500 వరకు వ్యారీ అయి ఉంటుంది. అండ్ ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, దట్ ఈస్ సివిల్ ఇంజనీరింగ్లో ఫుల్ టైమ్ డిప్లొమా చేసి ఉండాలి. అలానే మినిమం అగ్రిగేట్ వచ్చేసి 60% ఉండాలి. దీంతోపాటు ఆటో క్యాడింగ్లో కూడా నాలెడ్జ్ కలిగి ఉండాలి. అండ్ ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years. అండ్ ఈ జాబ్ కోసం టోటల్గా 68 పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ జాబ్ పొజిషన్ వచ్చేసి జూనియర్ ఇంజనీర్ ఇన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. టోటల్గా 34 పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. అలానే దీని యొక్క పే స్కేల్ వచ్చి 29,600 నుంచి 1,19,500 వరకు వ్యారీ అయి ఉంటుంది. ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మీరు డిప్లొమా చేసి ఉండాలి. అండ్ మినిమం 60% ఆఫ్ అగ్రిగేట్ కలిగి ఉండాలి. దీంతోపాటు క్యాండిడేట్స్కి ఆటో క్యాడ్లో కూడా నాలెడ్జ్ ఉండి ఉండాలి. అండ్ ఈ జాబ్ కోసం మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years. అండ్ ఫిఫ్త్ జాబ్ పొజిషన్ వచ్చేసి జూనియర్ ఇంజనీర్ ఇన్ మెకానికల్ డిపార్ట్మెంట్. అండ్ టోటల్గా ఈ జాబ్ కోసం 31 పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ జాబ్ ఒక ప్యాకేజ్ వచ్చేసి
29,600 నుంచి 1,19,500 వరకు వ్యారీ అయి ఉంటుంది. అండ్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసి ఉండాలి అండ్ అగ్రిగేట్ వచ్చి 60% ఉండాలి. దీంతోపాటు ఆటో క్యాడింగ్లో కూడా నాలెడ్జ్ కలిగి ఉండాలి. అండ్ 6th జాబ్ పొజిషన్ వచ్చేసి సీనియర్ అకౌంటెంట్. దీనికోసం టోటల్గా 20 పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ జాబ్ ఒక పే స్కేల్ వచ్చేసి 29,600 నుంచి 1,19,500 వరకు వ్యారీ అయి ఉంటుంది. అండ్ సీనియర్ అకౌంటెంట్ జాబ్ పొజిషన్ని అప్లై చేసుకోవడానికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా మెన్షన్ చేశారు. మ్యాక్సిమం 30 ఇయర్స్ ఏజ్ లోపు ఉన్న క్యాండిడేట్స్ ఈ జాబ్ కోసం అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్లో టోటల్ 173 జాబ్స్ కోసం వేయడం జరిగింది. ఇందులో 7 సీట్స్ అనేది డిసేబుల్ క్యాండిడేట్స్ కోసం రిజర్వ్ చేశారు. అందులో సీనియర్ మెడికల్ ఆఫీసర్ జాబ్ పొజిషన్ కోసం ఒక సీటు, అలానే రాష్ట్ర భాష ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ అండ్ సీనియర్ అకౌంటెంట్ కోసం 6 సీట్స్ అనేది రిజర్వ్ చేయడం జరిగింది. ఇక్కడ రిక్రూట్ అయిన క్యాండిడేట్స్కి శాలరీస్తో పాటు కంపెన్సేషన్ ప్యాకేజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ కంపెన్సేషన్ ప్యాకేజెస్ వచ్చేసి డియరెన్స్ అలవెన్స్, మెడికల్ ఫెసిలిటీస్, అలానే పెన్షన్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి. అండ్ జాబ్ లొకేషన్ వచ్చేసి మొత్తం మన భారతదేశంలో ఎక్కడైనా లొకేట్ చేయొచ్చు. అలానే అబ్రాడ్ విదేశాలలో కూడా మనని ప్లేస్ చేసే ఛాన్సెస్ అనేది ఉన్నాయి. అండ్ ఆస్పిరెంట్స్ మీరు ఈ ఆన్లైన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. ఫీజ్ అమౌంట్ వచ్చేసి 250 రూపీస్. అండ్ ఫీజ్ని ఆన్లైన్ మోడ్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్, ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఫీజు రిలాక్సేషన్ అనేది ఉంది. దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ త్రూ మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ ఫామ్ని ఫిల్అప్ చేసే ముందుగా మీరు కొన్ని డాక్యుమెంట్స్ అనేది రెడీగా పెట్టుకోవాలి. ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి మీది ఎస్ఎస్సి సర్టిఫికేట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, దాంతోపాటు అడిషనల్ క్వాలిఫికేషన్స్ లైక్ మనకి డిఫరెంట్ జాబ్ పొజిషన్స్కి డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది అడిగారు కదా, ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రకారం అన్ని సర్టిఫికేట్స్ అనేది స్కాన్ కాపీస్ మీతో పాటు పెట్టుకోవాలి. అలానే మీకు ఎలాంటి రిజర్వేషన్ అయినా ఉంటే ఆ రిజర్వేషన్కి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్స్ కూడా ఉండాలి. ఒకవేళ మీరు డిసేబుల్ క్యాండిడేట్స్ అయి ఉంటే డిసేబిలిటీ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అండ్ దాంతోపాటు మీరు లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అనేది సిగ్నేచర్తో పాటు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేశాక కంపల్సరీ మర్చిపోకుండా ఈ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ తీసుకొని సెక్యూర్డ్గా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ జాబ్ ఒక సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీరు ఆన్లైన్ ఫామ్ ఫిల్అప్ చేయగానే కొన్ని డేస్కి మీకు కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ కోసం అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఆన్లైన్ ఎగ్జామ్ రాశాక అందులో వచ్చిన మెరిట్ మార్క్స్ ప్రకారం క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఆఫర్ లెటర్ అనేది పంపిస్తారు. అండ్ ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చి 22 సిటీస్లో కండక్ట్ చేస్తున్నారు. అండ్ క్యాండిడేట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అట్లీస్ట్ 3 సిటీస్ ఆయన సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ 3 సిటీస్లో అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయినప్పుడు ఏదైనా ఒక ప్రిఫర్డ్ సిటీలో ఎగ్జామినేషన్ సెంటర్ అనేది పడుతుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో మీడియం ఆఫ్ లాంగ్వేజ్ వచ్చి ఐదర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఉంటుంది. అండ్ టోటల్ ఎగ్జామినేషన్ ఒక డ్యూరేషన్ వచ్చేసి 3 అవర్స్. ఈ 3 అవర్స్లో మీకు టోటల్ 200 మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయబడుతుంది. అండ్ సీనియర్ మెడికల్ ఆఫీసర్, జేఈ సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ అండ్ సీనియర్ అకౌంటెంట్ ఈ అన్ని పోస్ట్కి కంపల్సరీ 200 క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది 3 పార్ట్స్లో డివైడ్ చేసి ఉంది. ఇక్కడ టోటల్ 6 జాబ్ పొజిషన్స్కి పార్ట్ 2 ఇంకా పార్ట్ 3 అనేది కామన్గా ఉంటుంది. పార్ట్ 2 వచ్చేసి 30 మార్క్స్కి మల్టిపుల్ క్వశ్చన్స్ అనేది అడుగుతారు. అండ్ దీని ఒక సిలబస్ వచ్చేసి జనరల్ అవేర్నెస్.
సబ్జెక్ట్. నెక్స్ట్ పార్ట్ 3 వచ్చేసి 30 మల్టిపుల్ క్వెషన్స్ ఉంటాయి. అండ్ ఇందులో మీకు రీజనింగ్‌కి సంబంధించిన క్వెషన్స్ అనేది అడుగుతారు. అండ్ కమింగ్ టు పార్ట్ 1, ఇందులో మీకు సీనియర్ మెడికల్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్ అండ్ సీనియర్ అకౌంటెంట్ పొజిషన్స్ కోసం దాని రిలేటెడ్ సబ్జెక్ట్ క్వెషన్స్ అడగడం జరుగుతుంది. దీనికి టోటల్ 140 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అనేది అడుగుతారు. లైక్ సీనియర్ మెడికల్ ఆఫీసర్కి అయితే ఎంబీబీఎస్లో ఉండే సబ్జెక్ట్ పైన, ఇంకా జూనియర్ ఇంజనీరింగ్ వాళ్ళకి అయితే సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ డిపార్ట్మెంట్లో కోర్ సబ్జెక్ట్స్ పైన, అండ్ సీనియర్ అకౌంటెంట్కి వాళ్ళకి రిలేటెడ్ సబ్జెక్ట్స్ పైన 140 మల్టిపుల్ క్వెషన్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు అసిస్టెంట్ రాజ్ భాష ఆఫీసర్ పోస్ట్ కోసము పార్ట్ 1లో టోటల్గా 40 మల్టిపుల్ క్వెషన్స్ అనేది అడుగుతారు. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి మాస్టర్ డిగ్రీలో మీరు ఐదర్ హిందీ ఆర్ ఇంగ్లీష్ ఎలెక్టివ్ అనేది తీసుకొని ఉంటారు కదా, ఆ సబ్జెక్ట్ బేస్డ్ 40 మల్టిపుల్ క్వెషన్స్ అనేది అడుగుతారు. దాంతోపాటు 10 డిస్క్రిప్టివ్ టైప్స్ ఆఫ్ క్వెషన్స్ కూడా సేమ్ అదే సబ్జెక్ట్స్ రిలేటెడ్ అడుగుతారు. సో ఇది వచ్చేసి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఫర్ డిఫరెంట్ జాబ్ పొజిషన్స్. అండ్ ఆస్పరెంట్స్ మర్చిపోకండి, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రతి ఒక్క మల్టిపుల్ క్వెషన్స్కి ఈచ్ కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఈచ్ రాంగ్ ఆన్సర్కి 0.25 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. అండ్ ఇక్కడ డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ క్వెషన్స్కి ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. సో ఫ్రెండ్స్, ఇది ఈ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఐ హోప్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయి ఉంటుంది. యూస్ఫుల్ అవుతే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ కెరియర్ జాబ్ అలర్ట్స్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.